వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఆటో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేశారు. ఇక ఉచిత బస్సు సదుపాయం వల్ల తమ ఉపాధి దెబ్బతింది అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబాలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని వాపోయారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 19న జరగనున్న చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అవన్నీ వదిలేసి శ్రీ పథకం అని శ్రీ ఒకటే ఓట్లేసి గెలిపించలేదండి కూటమి ప్రభుత్వాన్ని. గతంలో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లకు వచ్చి 11 సీట్లకు ఎలాగైతే పడిపోయారో కూటమి ప్రభుత్వం ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎందుకు గెలిపించామంటే అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి గెలిపించామండి. ఈరోజు మా అందరికీ కూడా కొంతమందికి అన్యాయం చేసి ఒకరిని పోషించమనేది కరెక్ట్ కాదు. ఈరోజు ఆటో డ్రైవర్ల కుటుంబాలు అంటే ఆటో డ్రైవర్లకు కూడా ఆడవాళ్ళు ఉన్నారండి. భార్యలు, తల్లులు, పిల్లలు అందరూ ఆడవాళ్ళనండి. వాళ్ళు కూడా మీకు ఓటు వేయాలి. ఓటు వేయాలంటే మీరు అందరికీ సమన్యాయం చేయాలి. మీరు ఏదో గుడ్డిగా వెళ్ళిపోయి మీరు అపర అనుభవం ఉన్న మేధావి చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాలు ఆయన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత తెలుగు తక్కువ పని చేశారని చెప్పేసి మా ఆటో కార్మికులు అందరూ కూడా ఆవేశంగా ఉన్నారండి. మీరు తక్షణం ఏదో నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో రాకముందు ఎన్నో యూనియన్ యూత్కి ఎంతో చేస్తూ ఉన్నారు. అదే యూత్ మా ఆటో కుర్రాల్లోని 80% యూత్ ఉన్నారండి, 20% సీనియర్స్ ఉన్నారు, 80% యూత్ ఉన్నారండి. ఆ యూత్ అంటే ప్రతి ఒక్కరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారండి. ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి కల్పించుకొని ఈరోజు అందరూ కూడా ఆటోలో జీవనం సాగిస్తున్నారు. అలాంటి ఆటో పరిస్థితిని కూడా మీరు గడ్డు పరిస్థితి చేశారండి. ఈరోజు రోడ్డు ఎక్కితే సర్వీసులు లేక నానా బాధలు పడుతున్నారండి. పిల్లలు ఏమొచ్చి నడుచుకొని స్కూల్కి వెళ్తున్నారు. టిఫిన్ క్యారేజీలు లేక వాళ్ళు ఆకలితో అలమటేస్తున్నారండి. మా భార్య బిడ్డలు ఏం చేస్తున్నారో అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. మేము సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి 500 పట్టుకెళ్ళడం కష్టమైపోతుంది. మ్యాక్సిమం 200 కన్నా ఎక్కువ రావట్లేదండి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రవాణా మినిస్టర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు